బ్రో పెద్ద స్టంట్ అయిపోయింది. ఇగో ఈ ఫాల్తు వన్ వల్ల కారు కొన్నా కదా, మనోడు కొంచెం టాలెంట్ ఉంది. ఇంజన్ ఆన్ అని చెప్పి ఆన్ చేయించిండు. తీసిన ఇది పెట్టిన కార్ రన్నింగ్లో ఉంది. ఇంజన్ బై మిస్టేక్ డోర్ ఇట్లా అన్న దగ్గరికి లాక్ అయిపోయింది. హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ ఎవ్రీవేర్ యూట్యూబ్ ఛానల్. అర్ధరాత్రి ఆల్మోస్ట్ 11-10 అవుతుంది. మంచిగా చెన్నై ఇంకా ఢిల్లీది క్రికెట్ మ్యాచ్ కూడా నడుస్తుంది. అండ్ ఈరోజు ఒక బేకార్ నా కొట్టుకొని పరిచయం చేస్తాను నా దోస్తు వాళ్ళు. చాలా రోజులైంది కలిసి. సో ఇన్ని డేస్ నా ఫోటోగ్రఫీ ఛానల్లో ఫుల్ బిజీగా ఉండే. అండ్ వివా డైరెక్షన్స్ మీద ఫుల్గా ఫోకస్ పెట్టేసి దాంట్లోనే ఫుల్ బిజీగా ఉండే. అండ్ ఫ్రెండ్స్ని కలిసి చాలా రోజులు అవుతుంది. అండ్ నాకు గోకర్ణ ట్రిప్ తెలుసు కదా, గోకర్ణ వెళ్ళాను. హొన్నావర్ అండ్ మహాబలేశ్వర్, మురుదేశ్వర్ అవన్నీ తిరిగాను కదా ఒకరితో. సో వాడు ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తున్నాడు. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఫుల్గా చిల్ అవడం, ఫుల్ ఫన్ ఉండబోతుంది ఈరోజు బ్లాగ్. వీఆర్ ఎవ్రీవేర్, లెట్స్ గో. మంచిగా కార్లో బయటకు వెళ్ళాలనుకుంటున్నా. సో మై కార్ కీస్. సో లెట్స్ గో అవుట్. కారు ఉన్నప్పటి నుంచి పెద్ద స్టాండ్. ప్రతిసారి బైక్ మీద బయటకు వెళ్ళినప్పుడు జీ ఎత్తుతా గ్రౌండ్ ఫ్లోర్, కానీ కార్ ఏమో సెల్లార్లో ఉంది. ఈ సెల్లార్ వస్తే ప్రతిసారి జీ ఎత్తి జీలో ఆగి మళ్ళీ తర్వాత జీ ఎత్తి చుప్పీలాగా వెళ్ళాల్సి వస్తుంది. దిగువరకు ఇంకా నామస్కరణం చేయలేదు. నా విశ్రాం పేరు వచ్చేసి వాయు. దీనికి ఒక మంచి పేరు పెట్టాలి. ఏం పెట్టాలో ఇంకా డిసైడ్ కాలేదు. ఐదో మెల్లగా. చాలు లెట్స్ గో. సో ఇగో నేను చెప్పిన బేకార్ గాడు ఇడే ఇష్యూ. హాయ్ బ్రో. ఏ సూర్యాడు రా. వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు వస్తు రమ్మన్నా కదా. చెప్పినా రమ్మన్నా. ఏమన్నాడు మరి? ఈరోజు నువ్వే బ్లాగింగ్ చేయాల్సింది. ఉన్నా గోప్రో ఉన్నా. హాయ్ డ్యూడ్. వీడే విష్ణురెడ్డి. విష్ణురెడ్డి పోయింది ఇప్పుడు వీఆర్ ఎవ్రీవేర్ అంట. చెప్పండి చెప్పాడు రిషిరా. గోకర్ణ తర్వాత మళ్ళీ ఏదో ట్రిప్స్ వేయలే కదా, ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేస్తాము అని చెప్తున్నాం వీళ్ళకి. ఏమన్నా చలో త్వరలోనే మీకు ఒక కొత్త వ్లాగ్ వస్తుంది. ఏడపోదాం. రైనీ సీజన్ వస్తుంది. సమ్మర్ సీజన్ అయిపోగానే రైనీ సీజన్. ఈసారి స్పెషల్ గా ఏంటంటే ఈసారి బైక్స్ కాదు, బస్సెస్ కాదు, ట్రైన్స్ కాదు, డైరెక్ట్ వెహికల్ కార్ లో పోదాం. 4-wheel drive. నేను ఏమంటున్నా అంటే ఇటు చూపి, రైనీ సీజన్ లా మంచిగా ఫుల్ బ్యూటీ వచ్చేది గ్రీనరీ అంటే మహారాష్ట్ర కొట్టేసాం. మొత్తం మహారాష్ట్ర తిరుగుదాం. ఏమంటాం? వస్తుందా? లీవ్ వస్తుందా నీకు? ఎన్ని డేస్? ఒక 1 వీక్ చాలరా. 1 వీక్ చెప్పనా? లోనావ్లా, లవాసా, మహాబలేశ్వర్, దేవకొండ వాటర్ ఫాల్స్, కల్లో వాటర్ ఫాల్స్, పల్చేష్ ఘాట్, తామిని ఘాట్. 7 ప్లేసులు 7 రోజులు. రెడీయా? చెప్పు మరి. రెడీ. ఏ కారైనా పర్లేదు. మీరు చెప్పండి, విష్ణు కారా నా కారా? వాడు కూడా i20 కార్ కొన్నాడు. నేను కూడా i20 కొన్నాను అనుకోండి రీసెంట్. ట్రావెలింగ్ జర్నీకి ఫుల్ గుంతలు ఎత్తి పడేయాలంటే నా కార్ సెట్ అవుతుంది. ప్లస్ స్టాండర్డ్ కార్ కదా. టాటా దేశపు లోహ. చూద్దాం, అప్పుడు డిసైడ్ అవుదాం. ఈ సూర్యాడు కూడా వస్తాడు. నలుగురు కలిసి 4 మెంబర్స్ చాలే, కన్వీనియంట్ గా ఉంటది కూడా. కార్లో నలుగురు వెళ్తే సెట్ అయిపోతుంది. సో బ్లాగ్ లోనే చెప్తున్నా, నేనైతే 100% రెడీ. వీడి మీద డౌట్. నేను రెడీ బ్రో. సారీ. చలో లెట్స్ గో. చెప్పరా, ఏదో కహాని చెప్తున్నావు. బ్రో నా బండికి హార్ట్ ఉంటుంది. సూర్యాడు డ్యూటీ ఉన్నాడు అంటే ఏదో చెప్తున్నాడు. వేరే బండ్ల గురించి మాట్లాడితే ఈ బండి పిల్ల ఫీల్ అవుతుంది అంట. పిల్ల ఫీల్ అయినట్టు కాదు బ్రో, నన్ను డైరెక్ట్ రోడ్ కి లిప్ కీసి పెట్టిస్తుంది నా బండి. అయినా మస్తు స్టార్ట్ నేను బండి పైన అవన్నీ నాకు అర్థం కాలేదు. వేరే బండి గురించి మాట్లాడితే నీ బండి నా బండి మీద ఉండి, నా బండికి చుట్టుపక్కన ఉండి చెప్పినా అనుకో, నా బండి కీస్ నా జోబులు ఉంటాయి కదా, నా బండికి ఆన్ చేసామని కీస్ పెడితే నా కీస్ చెప్పేస్తాను. నా బండికి కీస్ కి ఏదో కనెక్షన్ ఉందంట. కీస్ బండి పెట్టగానే చెప్పేస్తుంది బండి. ఉండాలరా కొంచెం అన్న చెప్పడానికి. నిజం బ్రో, నువ్వు నమ్మవేమో. నాకు ఇన్నిసార్లు యాక్సిడెంట్ అయింది కదా, అవన్నీ దాని ముందు రోజు నేను ఎట్లా వస్తున్నావు. ఎవడన్నా ఇవ్వడం తీసుకున్నాడు ఆదుకోవాలా. డివైడర్ కాడ దాట ఆగుతున్నాడు. చెప్పు. నా బండికి మాత్రం నాకు యాక్సిడెంట్లు అయినాయి అన్ని నా బండికి దగ్గరుండే వేరే బండ్లకు గొప్పది. ఎప్పుడు ఎగ్జాంపుల్, ఒక సూపర్ బైక్ తీసుకుందామని ప్లానింగ్ లో ఉండే. ఇంట్లో డాడీ తోటి కూడా లొల్లి చేసిన బైక్ పైన కూర్చొని. చెప్పిండు ఏదో కవాసాకి నింజా 600 ఏదో కొంటా అన్నాడు. Z900 పీకింది అడ్డే పోయింది. దీని వల్లనే అయింది.
అది అయిందా దాని గురించి బండి పైన కూర్చొని మాట్లాడలేను. డాడీకి కూడా నా కావాలంటే ఈ బండి అమ్మేశారు అని కూడా అన్నా. దాని నెక్స్ట్ డేనే ఒకనికి అయిపోయింది అనమాట. పెద్ద 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 కోటి కర్నూలు కోటి కోటి కోటిలో యాక్సిడెంట్ అయింది, కర్నూలు ఇచ్చినాను అదేనా? ఎస్. బాగా పెట్టాడు మంచిగా, తాతని లేపేసిండు. ఉండడం ఏంటి ఆ తాత? ఉండు ఉండు ఉండు, ఆ తాత ఎట్లా ఉంటాడు? ఉండు ఖండితానం తాత. ఆడు ఉంటే ఇక్కడ ఉంటుండే, అన్న పక్క సీట్లో ఉంటుండే కాదు ఇప్పుడు. ఏ చెంచాలగూడలోను సంగారెడ్డిలోనే ఉంటుండే. సంగారెడ్డి ఇట్లా లేపేసిన కేసులన్నీ సంగారెడ్డిలోనే. బ్రో పెద్ద స్టంట్ అయిపోయింది. ఇగో ఈ ఫాల్తు వన్ వల్ల కారు కొన్నా కదా, మనోడు కొంచెం టాలెంట్ ఉంది. ఇంజన్ ఆన్ అని చెప్పి ఆన్ చేపించిండు. తీసిన ఇది పెట్టిన కార్ రన్నింగ్లో ఉంది. ఇంజన్ బై మిస్టేక్ డోర్ ఇట్లా అన్న దగ్గరికి లాక్ అయిపోయింది. అంటే కరెక్ట్ పట్టుకుందాం అనుకున్నా, ఇట్లా వేసి పట్టుకుందాం అనుకున్నా, ఈ లోపు హాఫ్ లాక్ అయిపోయింది. ఇప్పుడు తీయనికి వస్తలేదు. ఇగో ఇక్కడ లాక్ అయిపోయింది. కీస్ కూడా ఆడనే ఉన్నాయి కార్కి. నువ్వేం టెన్షన్ పడక మా అమ్మ తీస్తా అంటున్నాడు. నేనున్నా, సరే. నీకు ఎందుకు టెన్షన్? ఎడున్నాం తెలుసా? హైదరాబాద్ నుంచి ఎంతరా, ఒక 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సంగారెడ్డి దగ్గరలో ఉన్నాము. నా గోపురం కూడా లోపలనే ఉండిపోయింది. మంచిగా తిన్నాం, వెళ్దాం రా అనుకున్నాము. ఈ స్టంట్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఓపెన్ కాలేదు అంటే సూర్యాన్ని కాల్ చేసి ఇంట్లో ఒక కీస్ ఉంది, స్పేర్ కీస్ ఉంది కార్ది, అది తీసుకురమ్మని. అంత టెన్షన్ లేదు బ్రో, అంత టెన్షన్ లేదు. ఇక్కడ ఎవరున్నారు? టాలెంటెడ్ బాయ్ విషు. సరే అంటారు రా బాబు. దీనికి మంచి దావత్ ఇస్తా. కానీ లాక్ అయింది కూడా నీ వల్ల. నేను ఎప్పుడు కీస్ పెట్టి దిగలే కార్. అట్లా దిగుతే మనకి అలవాట్లో పొరపాటు ఇట్లా వేసేస్తాం కదా. నేను అట్లనే దిగేసిన, ఇదేమో లాక్లో ఉంది కారు. అమ్మలు వద్దురా భయ్. లక్ ఏంటంటే ఇట్లా హాఫ్ ఓపెన్ ఉంది. అయితే కీస్ ఈ పెట్టాలా ఇట్లా స్కేల్ కాదు, చెప్పా ఇదనా? వెయిట్ అండ్ సీ. ఇదైతే హాఫ్ లాక్ ఉంది బ్రో. ట్రై చేద్దాం ఏమవుతుందో మరి. రే అద్దం పాడు అంటే ఏంది ఇప్పుడు అట్లా వేస్తే ఏమవుతుంది? పర్లే రే ఆడ మాట్లాడే క్యాప్లో తీసినావారా? ఏం చేసినారా అసలు? అరే బ్రో ఇట్లయితే దొంగతనాలు ఈజీగా అయిపోతాయి. ఎట్లా తీసినారా? టాలెంట్. ఇగో కీస్ కూడా దీనికి ఉన్నాయి, తీసి పడేసిండు. ఎట్లా తీసినారా దొంగ? ట్రై చేస్తుంది, స్కేల్ లోపల పోతుంది. అక్కడ ఏమైనా అడ్డం ఉంటుందా? అంతా ఇట్లా వస్తుందా? చెప్తాం ప్రాసెస్. కీస్ ఉన్నాయి లోపల, ఆయన మళ్ళీ పడతాయి. ఇది ఉందా? దీనికి కనెక్షన్ ఉంటుంది. అయింది చూడ. సరే నువ్వు ఎక్కువ ఏం చేయకు, నాకు భయం వేస్తుంది. ఇది అది లోపల రాడ్ ఉంటుంది బ్రో. అంటే అంత కామన్ మెకానిజం వీటికి. పుల్లింగ్ రాడ్ ఉంటుంది. ఆ రాడ్ ఇది లాక్ ఓపెన్ ఉంటేనే, ఇది లాక్ అయితే బటన్ అది రాడ్ పైకి వస్తుంది. సో ఇవి ఓపెన్ కావు. అంటే కార్ ఇప్పుడు మామూలుగా కార్ అయితే సౌండ్ చేస్తుంది. ఈ సౌండ్ కూడా రాదా తీసినప్పుడు? అట్లా ఇప్పుడు వచ్చింది. లాక్ చేయి. లాక్లోనే ఉంది. సౌండ్ వస్తుంది. ఓకే. లాక్ అయిపోతుంది. అంటే ఒకవేళ ఎవడన్నా దొంగతనం ఓపెన్ చేసినా సౌండ్ వచ్చి తెలుసుకోవచ్చు. సరే అది వేసి. అమ్మా ఈ కొత్త తరం కొత్త విషయాలు తెలుసుకున్నాక ఈ సీరియస్ నేను. కానీ ఇగో ఈ సిస్టమ్ వల్ల ఎంతైనా రిస్కే. అది ఎంత సౌండ్ చేసినా ఏం చేసినా రిస్కే కదా. అది దొంగతనాలు ఈజీగా అవుతాయి. సపోజ్ నువ్వు లేదు ఎక్కడైనా పెట్టి వెళ్ళిపోయినావు 1 వీక్ దాకా, మా అంటే బ్యాటరీ నీకు 5 hours వస్తుంది సౌండ్ వచ్చి. బ్యాటరీ తర్వాత స్టార్ట్ చేసి. అవును, చాలా టైప్. ఇప్పుడే ఒక చిన్న యాక్సిడెంట్ చూసినాం. నాలుక పగిలేదు. తలకాయ కుదిరట్టు. వాటర్ కళ్ళు మంచిగానే ఉన్నాయా? నోటికి తగ్గలేదు. కుట్టకట్లా అదురుతుంది. పానీ డాలా నోట్లో మెల్లగా ఎక్కువ ఎక్కువ మెల్లగా. తోసేసి పక్కకి. బీటింగ్ ఆడుతుందా? పోయింది. అది నేను చెప్పాను మన చాలా సాడ్.
అసలు మేబీ మేము వెళ్ళే ముందు ఒక 2-3 మినిట్స్ ముందు చాలా స్పీడ్ ఒక ఇన్నోవా కార్ అయితే వెళ్తుండే. మేబీ వాడి వల్లనే ఏందని నా అజంప్షన్, నాట్ షూర్. కానీ ఒక చిన్న పప్పి ఉండదు, ఒక 6 మంత్స్ ఉంటుంది, 5-6 మంత్స్ ఉంటుంది, 5 to 6 months ఓల్డ్ అనుకుంటా. ఉద్దేశారు అప్పటికి కనపడింది రోడ్ పైన. కనపడగానే విశ్వ ఆగమన్నాడు. ఆగేసరికి తంకలాడుతుంది, అంటే ఇట్ వాస్ ఫైటింగ్ ఫర్ లైఫ్ అన్నట్టు అర్థమైంది. ఇంకా తీసుకొచ్చి పక్కన పెట్టేసి నోట్లో వాటర్ బాటిల్ ఉండే మా దగ్గర, నోట్లో వాటర్ వేసాం. వేస్తున్న టైం కల్లా కదలడం ఆగిపోయింది అది. తర్వాత ఇంకా ఒక 2 minutes అట్టే కదిలించినాము, ఇంకా నో యూస్, ఆగిపోయింది, బ్రీత్ ఆగిపోయింది అది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మనం చాలా ట్రావెలింగ్ చేస్తాం, మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాటికి అర్థం కాదు, కానీ మనం తలుచుకుంటే కంట్రోల్ చేయగలుగుతాం కార్ని. అంటే గుద్దకుండా ఇది కాదు గైస్, మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. నాకు తెలిసి ఇప్పటికి ఒక 20 to 30 దాకా నేను చూసిన ఇలాంటి కుక్కలు గుద్దడము, చనిపోవడము, చాలా 20 to 30 ఈజీగా చూసిన నేను హైవేస్ పైన. అయితే చచ్చిపోయిన పిండి నుంచి అయిపోయి ఉంటాయా, అలాంటి ఇన్ని చూసిన నేను. సో మనం అనుకుంటే చేయగలుగుతాము, కొంచెం ఏమన్నా కాషియస్ గా, బెటర్ బీ కాషియస్ దాన్ బీయింగ్ కేర్ఫుల్. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు చూసాం, మనకి ఏమైనా కనపడుతున్నాయి కుక్కలు, డాగ్స్ ఏమైనా కనిపిస్తాయి, జస్ట్ ఏం చేయాలంటే వెహికల్ ని స్లో చేద్దాం. వెహికల్ ని స్లో చేయడం వల్ల వాటికి కూడా అర్థమవుతుంది ముందరికి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, కొంచెం థింకింగ్ టైం దానికి కూడా వస్తుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది, ఒక లైఫ్ మిగులుతుంది కదా. మోస్ట్లీ మనమైతే తప్పించడానికి ట్రై చేద్దాం bro. అది బెస్ట్. స్పీడ్ వచ్చినామంటే వాటికి అర్థం కాదు, ముందరికి వెళ్ళాలా వెనకలికి వెళ్ళాలా అనే గ్యాప్ లో గుద్దు పడేస్తాం. కంట్రోల్ చేసుకోవడానికి 70% ట్రై చేయండి, అప్పటికి కంట్రోల్ కావట్లేదు. మేము 2 wheelers మీద ఉన్నాం, కంట్రోల్ కాదు, కింద పడతాం అంటే కార్నరింగ్ చేసేసుకోండి, కట్ కొట్టేసుకోండి. మనం చనిపోతే పబ్లిక్ గ్యాదర్ అవుతారు, కానీ వాటికి ఎవ్వరు కాదు. డ్రైవర్స్ కూడా ఏం చేస్తారు, ఆల్రెడీ చనిపోయింది కదా అనుకొని ఇంకెక్కించుకుంటూనే వెళ్తారు. సరే గాయస్, మీరైతే కొంచెం చూసి డ్రైవ్ చేసుకోండి, దట్ ఈస్ మై రిక్వెస్ట్. సరే వచ్చేసినాం గైస్, ఫైనల్లీ ఇంటి దగ్గరకు వచ్చేసినాము. దట్ ఈస్ హౌ అట్లా టైం పాస్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ బేకార్ గాడు ఇంకా 100 వస్తూ కూడా వచ్చాడు, ఈడు ఒక్కడే బేకార్ గాడు. సో అంతే మరి, బ్లాగ్ టైం పాస్ అయ్యి ఉంటే ఒక లైక్ వేసుకోండి, అండ్ ఇంకా మంచిగా నచ్చిందంటే ఒక కమెంట్ వేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చెప్తున్నా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, గంట కంపల్సరీ. టంగ్ చలో, సీ ద నెక్స్ట్ వన్. వీఆర్ సైనింగ్ ఆఫ్. సీ ద నెక్స్ట్ వన్.